అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హైగ్రీవా స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఆర్ఆర్బీ ఏఎల్పి 28th నవంబర్ ఫస్ట్ షిఫ్ట్ మ్యాథ్స్ సొల్యూషన్స్ని చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ద ఏరియా ఆఫ్ ద లార్జెస్ట్ ట్రయాంగిల్ దట్ క్యాన్ బి ఇన్స్క్రైబ్డ్ ఇన్ ఏ సెమీ సర్కిల్ ఆఫ్ రేడియస్ 6 cm ఈస్. సో ఇప్పుడు ఒక సెమీ సర్కిల్ తీసుకుంటే మనం అండ్ ఇందులో ఒక ట్రయాంగిల్ని ఇన్స్క్రైబ్ చేస్తే లార్జెస్ట్ అంటే సో టోటల్ సెమీ సర్కిల్ బేస్ వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ రేడియస్ 6 cm అని ఇచ్చారు, అంటే ట్రయాంగిల్ యొక్క హైట్ కూడా 6 cm అయింది. సో ఈ సైడ్ కూడా 6, ఈ సైడ్ కూడా 6 అనమాట. ఏరియా వచ్చేసి హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ కదా. సో హాఫ్ ఇంటూ బేస్ ఎంత ఉంటుంది, 6 + 6, దట్ ఈస్ 12 ఇంటూ హైట్ ఈస్ 6. 2 1s 2 3s, 12 3s is 36 cm². మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్, ఏ సమ్ ఆఫ్ మనీ ఆన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అమౌంట్స్ టు 578.4 in 2 years and 614.55 in 3 years. The rate of interest per annum in case of annual compounding is. సో ఒక అమౌంట్ అనేది మనకి 2 yearsకి ఇంత అయింది అండ్ 3 yearsకి ఇంత అయింది. సో 2 years నుంచి 3 yearsకి ఎంత ఇంక్రీజ్ అయిందో ఫస్ట్ చూద్దాం. 614.55లో నుంచి 578.40ని మైనస్ చేస్తే మనకి 5 and 1 14 - 8 6 అండ్ ఇక్కడ 3 ఉంటుంది. సో 36.15 అనేది మనకి 2 years నుంచి 3 yearsకి ఇంక్రీజ్ అయింది. సో ఈ వాల్యూ అనేది 2 years మీద కదా. సో 578.40% ఫైండ్ అవుట్ చేయడానికి ఇంటూ 100. సో ఇక్కడ పాయింట్ తర్వాత 2 digits ఉన్నాయి, ఇంటూ 100 చేస్తే 3615 వస్తుంది. హోల్ డివైడెడ్ బై 578.4 ఉంది కదా, డైరెక్ట్గా 4 తీసుకొని 0 ఇక్కడ యాడ్ చేద్దాం. ఇప్పుడు 578.4 డివైడెడ్ బై 36150 కదా. సో 5784ని మనం 6తో మల్టిప్లై చేసి చూద్దాం. సో 6 4s is 24, 6 8s 48, 49 50. సో 6 7s are 42 plus 5, 42 plus 5 is 47, 6 5s 30, 30 plus 4 34. సో 34704 వచ్చింది. ఇప్పుడు చూడండి, మనం ఈ వాల్యూని ఈ వాల్యూతో 6తో మల్టిప్లై చేస్తే ఈ వాల్యూ వచ్చింది కదా. మన ఆన్సర్ 6% సంథింగ్ ఉండిద్ది. సో ఇచ్చిన ఆప్షన్స్లో మనకి బి ఆప్షన్లోనే 6 1/4% ఉంది. సో మన ఆన్సర్ ఆప్షన్ బి అయింది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద లీస్ట్ పాజిటివ్ నెంబర్ దట్ క్యాన్ బి యాడెడ్ టు 2488 సో దట్ ఇట్ కంప్లీట్లీ డివిజిబుల్ బై 3 4 5 6 అని అన్నారు. ఫస్ట్ 3 4 5 and 6తో ఈ నెంబర్ అనేది ఎంత వాల్యూ యాడ్ చేస్తే డివైడ్ అయ్యిద్ది అని చెప్పి అడిగారు. చూడండి, 2488 అని ఉంది కదా. ఇప్పుడు 5తో డివైడ్ అవ్వాలంటే యూనిట్ డిజిట్లో 0 కానీ 5 కానీ ఉండాలి. సో మనం ఇక్కడ ఇచ్చిన వాల్యూస్లో ఏ వాల్యూ యాడ్ చేస్తే 0 కానీ 5 కానీ వచ్చిందో చూద్దాం. ఇప్పుడు 4ని యాడ్ చేస్తే 8 + 4 ఏమైంది, 2 అయింది, అంటే 12 కాబట్టి యూనిట్ డిజిట్ 2 అయింది. 2 అనేది 5తో డివిజిబుల్ కాదు కాబట్టి ఆప్షన్ ఏ మన ఆన్సర్ అవ్వదు. సిమిలర్గా ఈ 2488లో 28ని యాడ్ చేస్తే యూనిట్ డిజిట్లో 16 వస్తుంది కాబట్టి 28 కూడా మన ఆన్సర్ అవ్వదు. ఇప్పుడు ఈ 8కి 2 యాడ్ చేస్తే 0 వచ్చింది కదా యూనిట్ డిజిట్. సిమిలర్గా 42లో కూడా 2 ఉంది కాబట్టి ఆప్షన్ సి కానీ ఆప్షన్ డి కానీ మన ఆన్సర్ అవ్వచ్చు. సో ఇప్పుడు చెక్ చేద్దాం. 2488కి 32 యాడ్ చేస్తే 25, సో 2520 వస్తుంది. అగైన్ 2488కి 42 యాడ్ చేస్తే 0 13 5 2530 వస్తుంది. ఇప్పుడు 5 మల్టిపల్తో ఈ రెండు నెంబర్స్ డివైడ్ అవుతాయి. సో నెక్స్ట్ మనం 3 మల్టిపల్ చెక్ చేద్దాం. 5 + 2 is 7, 7 + 2 is 9, 9 వస్తుంది ఇక్కడ సమ్ ఆఫ్ డిజిట్స్. ఇక్కడ 5 + 3 8, 8 + 2 is 10 వస్తుంది. సో 10 అనేది 3 మల్టిపుల్ అవ్వదు, 9 అయింది కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. డి ఈజ్ రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ద పెరిమీటర్ ఆఫ్ 2 similar triangles ABC and DEF are 75 cm and 40 cm respectively and if BC is 15 cm then the length of EF is. సో ఇక్కడ 2 triangles ABC అండ్ సిమిలర్గా ఇక్కడ DEF అని ఉన్నాయి. ఈ ఏబీసీ పెరిమీటర్ వచ్చేసి మనకి 75 cm అన్నారు.
అండ్ డిఈఎఫ్ది వచ్చి 40 అన్నారు. పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ బీసీ లెంత్ 15 అన్నారు, ఈఎఫ్ లెంత్ ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. పెరిమీటర్ లెంత్ ఎంత ఉంటుందో ఈ కరస్పాండింగ్ లైన్ రేషియోస్ కూడా అదే రేషియోలో ఉంటాయి. సో 75/40 ఈజ్ ఈక్వల్ టు 15/x. 15 1s 15 5s, 5 1s 5 8s. సో ఎక్స్ వాల్యూ మనకి 8 అని వచ్చింది. మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్. In an election between two candidates, one got 55% of the total valid votes and 20% of the votes were invalid. If the total number of votes was 7,500, then the winner won the election by a majority of dash votes. సో ఇక్కడ మనకి టోటల్ ఓట్స్ ఎంత అన్నారు? 7,500 అన్నారు. ఇందులో ఇన్వాలిడ్ ఓట్స్ 20% అన్నారు. 20% అంటే 7,500, 10% అంటే 750 కదా. సో 20% అంటే 1,500 ఓట్స్ అనేవి ఇన్వాలిడ్ అయింది. సో 7,500లో 1,500 మైనస్ చేస్తే మనకి 6,000 ఓట్స్ వ్యాలిడ్ ఓట్స్ ఉన్నాయి. ఇందులో విన్నర్కి 55% వచ్చింది. విన్నర్ గాట్ 55%. సో అప్పుడు లూజర్కి ఎంత వస్తుంది? 45% వస్తుంది. సో వీళ్ళిద్దరి మధ్యన డిఫరెన్స్ ఎంత ఉంది? 10% అని ఉంది. సో 6,000 అనేది 100% అయితే 6,000లో 10% ఎంత ఉంటుంది? 0 క్యాన్సిల్, 600 ఉంటుంది. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. ఇన్ ఎన్ ఎలక్షన్ ఓన్లీ 2 candidates contested. One candidate secured 70% of the valid votes and won by a majority of 172 votes. The total number of valid votes was. సో 2 candidates మాత్రమే ఆ ఎలక్షన్లో పాల్గొన్నారు. అయితే టోటల్ నంబర్ ఆఫ్ ఓట్స్ 100% అనుకుంటే అందులో విన్నర్కి 70% ఓట్స్ వచ్చినాయి. అప్పుడు లూజర్కి 30% ఓట్ వెళ్తాయి కదా. ఇప్పుడు విన్నర్కి లూజర్ కన్నా ఎన్ని పర్సెంట్ ఓట్స్ ఎక్కువ వచ్చినాయి? 40% ఓట్స్ ఎక్కువ వచ్చినాయి. మనకి ఇక్కడ క్వశ్చన్లో 40% ఆఫ్ ఓట్స్ అనేది 172కి ఈక్వల్ అయితే 100% ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో 4 and 4 0 క్యాన్సిల్ అయిపోయి 4 4s 16, 4 3s 12. సో మన ఆన్సర్ ఈస్ 430 ఓట్స్ అనేవి total number of valid votes అనమాట. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. If cos power 4 theta minus sin power 4 theta equal to k, then the value of 1 minus k divided by 1 plus k is. సో మనకి cos 4 power theta అని cos square whole square theta minus of sin square whole square theta అలా రాసుకుంటే ఇప్పుడు ఇది a square minus b square ఫామ్లో ఉంది కదా. అంటే cos square theta plus sin square theta ఇంటూ cos square theta మైనస్ ఆఫ్ సైన్ స్క్వేర్ టీటా అలా రాసుకుంటే ఈ వాల్యూ అనేది కేకి ఈక్వల్. సో కాస్ స్క్వేర్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ టీటా అంటే 1. నౌ కాస్ స్క్వేర్ టీటా మైనస్ సైన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు కే. కే వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే 1 మైనస్ కే, దట్ ఈస్ కాస్ స్క్వేర్ టీటా మైనస్ ఆఫ్ సైన్ స్క్వేర్ టీటా హోల్ డివైడెడ్ బై 1 ప్లస్ కే కాస్ స్క్వేర్ టీటా మైనస్ సైన్ స్క్వేర్ టీటా, దట్ ఈస్ ఈక్వల్ టు 1 minus cos square theta minus of minus is plus sin square theta, again whole divided by 1 plus cos square theta and minus sin square theta. ఓకేనా. ఇప్పుడు 1 minus cos square theta అంటే sin square theta plus sin square theta, again 1 minus sin square theta అంటే cos square theta. ఈ cos square theta has it is రాసుకుంటే 2 times of sin square theta 2 times of cos square theta. 2 క్యాన్సిల్ అయిపోయి sin square by cos square is tan square theta. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్. ఏ మ్యాన్ సెల్స్ 320 mangoes at the cost price of 400 mangoes. Cost price of all the articles is same, selling price of all the articles is same. His gain percentage is. సో కాస్ట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్ సేమ్గా ఉంది. కానీ ఇక్కడ 320 mangoes ఒక కాస్ట్ ప్రైస్ అనేది 400 mangoes సెల్లింగ్ ప్రైస్కి ఈక్వల్గా ఉంది. రేషియో చూస్తే సెల్లింగ్ ప్రైస్ డివైడెడ్ బై కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 400 by 320. ఈ జీరో క్యాన్సిల్. 4 1s 4 8s. సో 10 by 8 అంటే 2 5s 2 4s, దట్ ఈస్ 5 by 4. కాస్ట్ ప్రైస్ 4 units ఉంటే సెల్లింగ్ ప్రైస్ 5 units ఉంది. అంటే ప్రాఫిట్ ఎంత ఉంది? 5 minus 4 1 unit ఉంది. సో ప్రాఫిట్ పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయడానికి 1 unit కాస్ట్ ప్రైస్ 4 కాబట్టి 4 into 100, 1 by 4 into 100 అంటే 4 1s 425. సో గెయిన్ పర్సంటేజ్ అనేది 25% ఉంది. ఆప్షన్ బి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ద వాల్యూ ఆఫ్ అని చెప్పి ఇది ఇచ్చారు చూడండి.
0.04ని మనం 4 డివైడెడ్ బై 100లా రాసుకోవచ్చు కదా. 4 1s 425, దట్ ఈస్ 1/25 హోల్ రేస్ టు ఇక్కడ -1.5 అని ఉంది. ఇప్పుడు మనకి ఏ పవర్ -m అని అంటే ఈ వాల్యూ ఏ పవర్ m అయింది కదా. సో ఇప్పుడు -1.5 అని ఉన్నప్పుడు రెసిప్రోకల్ రాయాలి. ఇప్పుడు 1/25 అంటే 25 ఆఫ్ 1.5 అని అయింది. 1.5 అంటే 3/2 కదా. సో 25 అంటే 5 స్క్వేర్ కదా. 5 స్క్వేర్ ఇంటూ 3/2 ఈ 2 క్యాన్సిల్ అయిపోయి మనకి 5 క్యూబ్ వచ్చింది. 5 క్యూబ్ వాల్యూ ఎంత 125. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్. ద సమ్ ఆఫ్ 5 కాన్సిక్యూటివ్ ఈవెన్ నంబర్స్ ఈస్ 3720. The sum of the third largest and largest even numbers among them is. So 5 consecutive even numbers ante x plus 2 plus x plus 4 x plus 6 and x plus 8. ఇవి 5 consecutive even numbers. వీటి sum 3720కి ఈక్వల్. ఇప్పుడు 5x plus 6 plus 4 plus 2 plus 8 అంటే 20 ఈజ్ ఈక్వల్ టు 3720. సో ఈ +20 ఈ సైడ్ వెళ్తే -20 అయ్యి మనకి 5x వాల్యూ 3700 అయింది. సో 5 1s 5 7s 35, 5 4s 20. సో x అనేది 740 అని వచ్చింది. ఇప్పుడు మనకి థర్డ్ లార్జెస్ట్ అండ్ లార్జెస్ట్ ఈవెన్ అన్నారు. థర్డ్ లార్జెస్ట్ అంటే x plus 4 కదా, లార్జెస్ట్ అంటే x plus 8. సో x plus 4 x plus 8 అంటే 2x plus 12. ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. 2x అంటే 2 ఇంటూ 740 ప్లస్ 12. 2 ఇంటూ 740 అంటే 1480 అండ్ 12, దట్ ఈస్ 1492. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్. When 0.292929 is converted into a fraction, then the result is. సో మనం 2929 పాయింట్ తర్వాత రిపీట్ అవుతుంది కాబట్టి బార్ అనేది 0.29 బార్ అని చెప్పి ఇలా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ వాల్యూ ఫ్రాక్షనల్ ఫామ్లో ఫైండ్ అవుట్ చేయడానికి టోటల్ వాల్యూ ఎంత ఉంది 29 అని ఉంది. మైనస్ ఆఫ్ పాయింట్కి ముందు ఎంత వాల్యూ ఉంది, ఏం వాల్యూ లేదు కాబట్టి 0 రాసుకుంటే డిజిట్స్ ఎన్ని డిజిట్స్ మీద బార్ ఉంది 2 డిజిట్స్. సో 2 times 9 రాయాలి. ఇప్పుడు మన ఆన్సర్ వచ్చేసి 29/99. సో ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ద వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఈజ్ 5500 meter cube. Find the diameter of the base if the height of the cylinder is 70 meters. సో పైని మనం 22/7లా రాసుకోవాలి, యూస్ చేసుకోవచ్చు. సో వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ అంటే πr² కదా. సో 22/7 ఇంటూ డయామీటర్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. హైట్ ఏమో 70 meters అని ఇచ్చారు. రేడియస్ స్క్వేర్ ఇంటూ 70 ఈజ్ ఈక్వల్ టు 5500. సో ఇక్కడ 7 1s 7 10s ఈ 0 క్యాన్సిల్ అయిపోయి r² వాల్యూ మనకి 550 డివైడెడ్ బై 22. 11 2s 22, 11 5s 50. ఈ 0 హ్యాజ్ ఇట్ ఈస్. సో 225 ఈస్ 50. r² వాల్యూ మనకి 25 అని వచ్చింది. సో r వాల్యూ 5 అయింది. మనల్ని అడిగింది డయామీటర్. సో 5 ఇంటూ 2 ఈస్ డయామీటర్ ఈస్ 10 meters. సో ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. The shopkeeper offers 2 successive discounts on a machine that is marked at 18,000 so that its selling price gets reduced to 12,960. If 10% and x% are the respective discounts, the value of x is. సో షాప్కీపర్ ఒక మెషిన్ మీద మార్కెట్ ప్రైస్ 18,000 అని ఉంటే ఫస్ట్ 10% డిస్కౌంట్ ఇస్తారు. ఆ తర్వాత మళ్ళీ అగైన్స్ x% డిస్కౌంట్ ఇస్తారు. ఇలా 2 డిస్కౌంట్స్ ఇచ్చినందు మూలాన ఇప్పుడు మార్కెట్ ప్రైస్ తగ్గిపోయి 12,960 అయింది. అయితే మనల్ని ఈ ఎక్స్ అనే వాల్యూ ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ మార్కెట్ ప్రైస్ 18,000 ఉంది కదా. సో ఇందులో 10% డిస్కౌంట్ ఇస్తే రిమైనింగ్ 90% ఉంటుంది కదా. సో ఈ 2 zeros క్యాన్సిల్ అయిపోయి 18 9s అంటే 162 అండ్ 2 zeros. సో ఇప్పుడు వాల్యూ మిషన్ వాల్యూ వచ్చేసి 16,200 అయింది. ఇప్పుడు ఈ 16,200 అనేది 12,960కి రెడ్యూస్ అయింది. సో ఎంత వాల్యూ తగ్గింది 16,200లో 12,916 మైనస్ చేస్తే మనం 3,240 రూపీస్ తగ్గింది. ఈ వాల్యూ ఎంత మీద తగ్గింది 16,200 మీద తగ్గింది. పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఇంటూ 100. ఈ 2 zeros క్యాన్సిల్ చేస్తే ఇప్పుడు 162 2s is 324. సో ఈ 0 హ్యాజ్ ఇట్ ఈస్. సో 20% అనేది ఎక్స్ వాల్యూ ఇస్ 20. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్.
Subtract the sum of 2x minus 3y plus 7z and 4z minus 5x from 13x minus z. సో 13x మైనస్ జెడ్లో నుంచి మనం ఈ సమ్ని సబ్ట్రాక్ట్ చేయాలి. 2x మైనస్ 3y ప్లస్ 7z ప్లస్ 4z మైనస్ 5xని. సో 13 ఇక్కడ 2x మైనస్ 5x అని ఉంది. ఫస్ట్ 13x మైనస్ z మైనస్ ఆఫ్ 2x మైనస్ 5x అంటే మైనస్ 3x అయింది కదా. మైనస్ ఆఫ్ మైనస్ ఇస్ ప్లస్ 3x. నెక్స్ట్ మైనస్ ఆఫ్ మైనస్ ఇస్ ప్లస్ 3y. అగైన్ 7z ప్లస్ 4z ఇస్ 11z. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ 11z. ఇప్పుడు 13x ప్లస్ 3x అయితే 16x ప్లస్ 3y మైనస్ 11z ప్లస్ 1z ఇస్ 12z. సో మన ఆన్సర్ వచ్చేసి 16x ప్లస్ 3y మైనస్ 12z. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ a is to b is 3 is to 4 and b is to c is 2 is to 3. ఫైండ్ a is to b is to c. సో ఇక్కడ 4 హ్యాజ్ ఇట్ ఈస్ రాసుకోవాలి అండ్ 2 ఇక్కడ హ్యాజ్ ఇట్ ఈస్ రాస్తే 3 ఇంటూ 2 ఈజ్ 6, 4 ఇంటూ 2 ఈజ్ 8 అండ్ 4 ఇంటూ 3 ఈజ్ 12. 2ని కామన్ తీస్తే 2 3 6, 2 4 8, 2 6 12. సో మన ఆన్సర్ వచ్చేసి 3 is to 4 is to 6. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. The ages of Anita and Sunita differ by 30 years. If 5 years ago Anita was 3 times as old as Sunita, then the present age of Sunita is. సో అనితాకి సునీతకి ఏజ్ డిఫరెన్స్ 30 ఉంది. 5 years ఎగో అని చెప్పన్నారు. 5 years ఎగో అంటే అనిత ఇప్పుడు కన్నా 5 years తక్కువ ఉంటుంది కదా. ఏ మైనస్ 5 చేయాలి. 3 times ఆఫ్ సునీతాస్ ఏజ్. సునీత అంటే అప్పుడు 5 years ఎగో కాబట్టి -5. సో ఏ మైనస్ 5 ఈక్వల్ టు 3s మైనస్ 15. సో ఏ ఈక్వల్ టు 3s మైనస్ 15. ఈ -5 ప్లస్ 5 అయితే కాబట్టి -10. సో ఏ వాల్యూ మనకి 3s మైనస్ 10 అని వచ్చింది. సబ్స్టిట్యూట్ చేస్తే 3s మైనస్ 10 మైనస్ s ఈక్వల్ టు 30. దట్ ఈస్ 2s ఈక్వల్ టు -10 ఈ సైడ్ వెళ్తే 40 అయింది. ఎస్ వాల్యూ మనకి 20 అని ఇచ్చారు. సో దెన్ సునీతాస్ ప్రెజెంట్ ఏజ్ సునీతానే కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అయింది. నెక్స్ట్ క్వశ్చన్. The sum of first 8 prime numbers divided by 7 is equal to. సో ఫస్ట్ 8 ప్రైమ్ నెంబర్స్ అంటే ఫస్ట్ ప్రైమ్ నెంబర్ ఏమైంది 2 అయింది. 1 అవ్వదు 2 అయింది. సో నెక్స్ట్ 2 తర్వాత 3, 5, 7, 11, 13 అండ్ 17, 8 కదా. 1 2 3 4 నెక్స్ట్ వచ్చేసి 19. ఇవి 8 ప్రైమ్ నెంబర్స్ అనమాట. సో యాడ్ చేసుకుంటే 11 ప్లస్ 19 ఎంత అయింది 30. అగైన్ 13 ప్లస్ 17 అంటే 30, 60 అయింది ఇక్కడికి. నెక్స్ట్ ఇది ఒక 10, 75, 76, 77. సో టోటల్ సమ్ 77 హోల్ డివైడెడ్ బై మనకి డివైడెడ్ బై 7. దట్ ఈస్ 7 ones 11. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్. A can complete a piece of work in 20 days. B can complete the same work in 15 days. B worked alone for 6 days and left. In how many days A can complete the remaining work alone? సో ఏ ఒక వర్క్ని 20 daysలో కంప్లీట్ చేస్తే బి సేమ్ వర్క్ని 15 daysలో కంప్లీట్ చేస్తారు. ఎల్సిఎం తీసుకుంటే మనం 20కి 15కి 60 వస్తుంది. సో 20 ఇంటూ 3 60, 15 ఇంటూ 4 60. ఈ 3 and 4 అనేది ఏ ఎఫిషియన్సీ అండ్ బి ఎఫిషియన్సీ. సో టోటల్ వర్క్ మనకి 60 ఉంది. అయితే బి అనే అతను 6 days వర్క్ చేస్తారు. సో బి 4 అనే ఎఫిషియన్సీతో 6 days వర్క్ చేస్తే ఎంత వర్క్ కంప్లీట్ అయింది 6 4 is 24. సో 60లో మనకి టోటల్గా 24 అమౌంట్ ఆఫ్ వర్క్ అయింది. సో 60లో 24 మైనస్ చేస్తే మనకి 36 అనేది రిమైనింగ్ వర్క్ ఉంటుంది. ఈ రిమైనింగ్ వర్క్ ఏ ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారు. దట్ ఈస్ ఎఫిషియన్సీ 3 కాబట్టి 3 ones 3 2s 12 daysలో ఏ రిమైనింగ్ వర్క్ని కంప్లీట్ చేయగలుగుతారు. ఆప్షన్ బి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. Study the following table and answer the question. The table depicts the number of cars and bikes manufactured by a company in the year 2012 and 2013. So ఇక్కడ how many cars were manufactured in the year 2012 and 2013 అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఈ టేబుల్ అనేది 2012 అండ్ 2013లో ఎన్ని నెంబర్ ఆఫ్ కార్స్ అండ్ ఎన్ని నెంబర్ ఆఫ్ బైక్స్ అనేవి మ్యానుఫ్యాక్చర్ అయిందో ఇచ్చారు. సో మనం 12 అండ్ 13లో కార్స్ ఎన్ని మ్యానుఫ్యాక్చర్ అయినాయి అంటే 45 + 40 దట్ ఈస్ 85.
సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హైగ్రీవ స్టడీ సర్కిల్.